జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చైత్ర, నీ మీద మోపబడిన అభియోగానికి మీరిచ్చే సమాధానం ఏమిటో కోర్టుకి చెప్పగలరా? నీ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? మీకెవరైనా లాయర్ కావాలంటే కోర్టు తరపున అరేంజ్ చేయడం జరుగుతుంది. ఏమంటారు? ఎవరు అక్కర్లేదు జడ్జి గారు. నా గుండెల్లో బాధ నా గుండెల్లో ఉన్న మనిషికే తప్ప ఇంకెవరికి అర్థం కాదు. చెప్పిన ఉపయోగం లేదు. నా మెళ్ళో ఆయన ద్వేషంతో తాళి కట్టినా ఆ ద్వేషానికి మించిన ప్రేమ ఆయన మనసు నిండా ఉంది. ఆయనతో జీవితాంతం కలిసి బతకాలని ఆ గడపలో అడుగు పెట్టాను. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ నేను కోడలు నవ్వటం ఇష్టం లేకపోయినా నా బలవంతాన నేను అక్కడే ఉన్నాను. నా భర్త మనసుని గెలుచుకున్నాను. అది గిట్టని కొందరు ఆయన నుంచి నన్ను దూరం చేయటానికి ఏవేవో అబాండాలు నిందలు నా మీద వేసుకుంటూ వచ్చారు. పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చారు. కానీ అన్నిటినీ భరిస్తూ నేను అక్కడే ఉన్నాను. ఎందుకు? నా భర్త కోసం. ఆయన ప్రేమకు నేను దూరం కాకూడదు అన్న ఒకే ఒక్క కారణంతో సార్. అంటే వారు చెప్పిన దాంట్లో నిజం లేదని చెప్తున్నారు, అంతేనా? అవును సార్. మీ భర్త మనసులో మీరున్నారు అంటున్నారు. అవును సార్. యువర్ ఆనర్, మీరు మిసెస్ చైత్ర గారి మాటలను నమ్మే ముందు నేను ఒకసారి ఆవిడ్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి మీ పర్మిషన్ కోరుతున్నాను. గ్రాంటెడ్. చైత్ర గారు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. మీ తల్లిగారి పేరు తెలుసుకోవచ్చా? సీతారత్నం గారు. మీ నాన్నగారి పేరు? గోవర్ధన్ రావు గారు. ఆయన ఇప్పుడు లేరు. ఎలా చనిపోయారో తెలుసుకోవచ్చా? హార్ట్ అటాక్తో. చైత్ర గారు, మీ తండ్రి గారు బ్రతికున్నంత కాలం మీ అమ్మగారు, నాన్నగారు మీరంతా కలిసే ఉండేవారా? ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? నా తల్లిదండ్రుల గురించి కాదు, నా జీవితానికి సంబంధించినవి అడగండి. ఇది మీ జీవితానికి సంబంధించిన ప్రశ్నే చైత్ర గారు. మీరు కాదనుకున్నంత మాత్రాన ప్రశ్నలు పరాయి అయిపోవు, ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. మీరు నన్ను తిరిగి ప్రశ్నించకుండా నేను అడిగిన వాటికి ఆన్సర్ చెప్పండి ప్లీజ్. చెప్పండి చైత్ర గారు, మీ తల్లిదండ్రులు ఎప్పటి వరకు కలిసి ఉన్నారు? కలిసి ఉంటే ఎక్కడున్నారు? మీరు వాళ్ళిద్దరితో కలిసే ఉన్నారా, లేక మీరే వాళ్ళని వద్దనుకున్నారా? పోనీ వాళ్ళిద్దరే ఒకరినొకరు కాదనుకున్నారా? అసలు ఎలా ఉన్నారు? లేదంటే వాళ్ళ జీవితం గురించి మీకు తెలిసింది చెప్పండి ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.